రైతు భరోసా పథకం ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చాను సార్ ఇక్కడికి. రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూ కవతాలకి, కొండలకి, గుట్టలకి, కమర్షియల్ ల్యాండ్స్ కాకుండా సాగు చేసే చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్. రైతులు భూసార పరీక్ష చేయించి రైతులకు కావాల్సిన ఎరువులు మాత్రం, ఆ భూమికి సరిపడే ఎరువులు మాత్రం ఆ లోకల్ ఏవో గారులు సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వాడే విధంగా అది చేయాలని కోరుకుంటున్నాం సార్. అది లేకపోవడం వల్ల భూమిలో ఏముంది ఏమి లేదని తెలియక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్తో పాటు మైక్రోన్యూట్రియన్స్ లేక ఇచ్చలవాడి ఫెర్టిలైజర్ వాడటం జరుగుతుంది సార్. అది కొంచెం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరటం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. పాత పద్ధతిలో కాకుండా సాగులో లేని భూములకు ఇవ్వకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో నిజమైన రైతుని కొంత పెద్ద మనసు చేసుకొని మీరు రైతులకు సహాయపడవలసిందిగా నేను మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను సార్. నమస్కారము. ఈ రైతు భరోసా అనేది, భరోసా అంటేనే అది పేదవాళ్ళకి సంబంధించిన వర్డ్ అన్నా, ఖచ్చితంగా భరోసా సన్నకారు రైతులకే ఇవ్వాలి. సన్నకారు రైతులు అనేది కూడా అంటే మేము దాన్ని మినిమం అంటూ ఏం చెప్పలేం. సన్నకారు రైతులు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు, భూస్వాములకి, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాటన్నిటి కూడా రద్దు చేయాలన్నా తప్పకుండా. అంతే ఈ కట్ చేసిన ఈ అమౌంట్ను కూడా ఈ ప్రజాధనాన్ని అనేది దుర్వినియోగం చేయకుండా ఈ కౌలు రైతులకు, అంటే మనం కౌలు రైతులకు సహాయం అనేది ఎలా చేయాలంటే, కౌలు రైతులకు ఇత్తనాల దగ్గర నుంచి మందులు, వాళ్ళకి కెమికల్స్ కానీ ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాటిని అందుబాటులో కొంచెం వాళ్ళకి ఇవ్వాలి. వ్యవసాయ పరికరాలు కూడా వాళ్ళకి అందించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి సాగులేనటువంటి భూములన్నిటి కూడా రైతు బంధుని వర్తింపజేయవద్దు అనేది ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు ఐటీ పేయర్స్కి, చిన్నకారు రైతులకు మాత్రమే దీన్ని వర్తింపజేసి మిగతా రైతులందరినీ దీని నుంచి పక్కకు జరిపి, అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా రైతు అనుమతి ఇచ్చినప్పుడు వారికి చెందిస్తే మంచిగా ఉంటుంది. దాంతోపాటు వారికి ఏమైనా సబ్సిడీ పథకాలు, ఈ ట్రాక్టర్లకు ఇంప్లిమెంట్స్ కానీ మిగతా విషయాల్లో కానీ వారికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ప్రధానంగా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతోటి రైతుకు చేయూతనిచ్చేటటువంటి ఈ ఇంప్లిమెంట్స్ అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. కనీసం లాస్ట్ 2-3 ఇయర్స్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మనం శాంక్షన్ చేసింది. దానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలండి రైతుల తరఫున. ఈ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా సన్నకారు రైతులకి అమలు చేయాలని కోరుకుంటున్నాము. మరియు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చి గుట్టలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో. ఆ ధనాన్ని కూడా రైతులకి వాటి నుంచి మినహాయించి మిగతా వ్యవసాయ పనిముట్లు కానీ, జింకు కానీ ఈ సబ్సిడీలకు కూడా ఉపయోగించాలని మా రైతులందరి తరపున మా రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యులకి, బట్టి విక్రమార్క గారికి, శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఇది సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలనేది మా యొక్క డిమాండు. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఇందాక మంత్రివర్యులు తుమ్మల గారు చెప్పారు, కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందని. కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా 2011లోనే కౌలు రైతులకి చట్టం చేశారు. వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ తిరిగి గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా రైతులతో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.